అందరికీ ఆత్మీయ నమస్కారాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్లో 437వ రోజు క్లాస్కు అందరికీ స్వాగతం. అందరం కూడా ఈరోజు మనకు సమగ్ర జీవన శైలి కదండి, సుజిత మేడం గారి ద్వారా సమగ్ర జీవన శైలి సూత్రాలు తెలుసుకుంటాము. అంతకంటే ముందు మనం మెడిటేషన్ చేసుకుందాము. మెడిటేషన్ చేసుకున్న తర్వాత అద్భుతంగా జ్ఞానాన్ని తీసుకుందామండి. అందరం కూడా చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాము. వేళ్ళలో వేళ్ళు వేసుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. చక్కగా మూసేసుకొని శ్వాస మీద ధ్యాస పెడతాము. శ్వాసను చక్కగా బొడ్డు వరకు తీసుకెళ్ళాలండి. ఎక్కడి నుంచి, ముక్కు దగ్గర నుంచి కడుపు వరకు తిరిగి అక్కడి నుంచి మళ్ళీ శ్వాసను బయటకు తీసుకురావాలి. అక్కడ వరకు వెళ్ళాలి. శ్వాస లంగ్స్ వరకు వెళ్ళడము, గొంతు వరకు వెళ్ళడము జరుగుతుంది. లోపలి వరకు వెళ్ళే శ్వాసను మనం గమనించాలి. ఎప్పుడైతే లోపలి వరకు వెళ్ళే శ్వాసను మనం గమనిస్తామో అప్పుడు ఆ శ్వాస మీదే దృష్టి ఉంటుందన్నమాట. ఇంకా దేని మీద దృష్టి ఉండదు, కేవలము. అందుకే శ్వాస మీద ధ్యాస అంటారు. ముక్కు దగ్గర ఇక్కడ మాత్రమే ఉండే శ్వాసను గమనిస్తూ ఉంటాం. కానీ మనకు స్పిరిచువల్ రియాలిటీ మూవీలో చూస్తే చక్కగా తెలుస్తుంది అన్నమాట. లోపలి వరకు శ్వాస వెళ్ళడము, బయటికి రావడం. అలా ఎప్పుడైతే డీప్గా గమనించడం మొదలు పెడతామో మన దృష్టి దాని మీదే ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనకి ఇంకా ఆలోచనలు ఆలోచించడానికి కూడా టైం ఉండదు. మనసు అంతా దీని మీదకే నిమగ్నం అవుతుంది. ఎప్పుడైతే మనసు ఇక్కడే ఉంటుందో శ్వాస మీదే, అప్పుడు చక్కగా ధ్యానము కుదురుతుంది. ఇంకా వేరే దానికి మనసు పోదు. కడుపు వరకు వెళ్ళి శ్వాస మళ్ళీ తిరిగి పైకి వస్తుంది, మళ్ళీ కడుపు వరకు వెళ్తుంది. ఫస్ట్ స్పీడ్గా జరుగుతుంది, రాను 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 అది స్లోగా జరుగుతుంది. అలాంటి శ్వాసను గమనిస్తూ పోతే ఆలోచనలు అనేది రావు. ఎందుకంటే ఆ కడుపు వరకు వెళ్ళడము రావడమే ఉంటుంది కదా. చక్కగా అలాంటి శ్వాసను గమనిద్దాం.
ఆఖరి 8 నిమిషాలు ఎంతటి భాగ్యం మనకి ఈ 2 రోజులు. అమ్మ ఎంత అనుగ్రహాన్ని ఇచ్చిందో మన అందరికీ. శ్వాస మీద ధ్యాస.
ఆఖరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. ధ్యానం సర్వరోగహరిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అంటూ ఆ మహానుభావుడు అందించినటువంటి ఈ ఆనందంలో మనందరం భాగస్థులమే. చివరి 5 నిమిషాలు కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి వారి మీద 32,000 కీర్తనలు రచించినటువంటి అన్నమయ్య అన్నాడు కదా, కాయపుటు పెరిలో గని ఉన్నది యోగీంద్రులకు. కాయం అంటే శరీరం, ఊపిరి అంటే శ్వాస. ఈ శ్వాసలో గని ఉందట. గని అంటేనే అర్థం ఆనందము అని. చివరి 5 నిమిషాలు మరింత ఎనర్జీ తీసుకుందాం. ఈ మహాక్షేత్రంలో, మన మానస సరోవరంలో శ్వాస మీద ధ్యాస.
ఏమి భాగ్యం, ఏమి భాగ్యం, ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. मार्केट ऊपर जाता है तो ग्रीड
మాస్టర్స్ నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులను చూసుకుందాము. ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. సమగ్ర జీవన శైలిలో భాగంగా ఈరోజు మనకు క్లాస్ చెప్పడానికి సుజిత మేడం గారు క్లాస్కి రావడం జరిగింది. వృత్తిరీత్యా మేడం గారు టీచర్ అండి. మన మహావతార్ ఫౌండేషన్లోనే తను కూడా మెడిటేషన్ క్లాస్కి అటెండ్ అయ్యి అలాగే అద్భుతంగా క్లాసులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎస్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. సుజిత గారు. మేడం గారు, ఓం శ్రీ గురుభ్యో నమః. ఎస్ఎస్ఎం ఫౌండర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కుటుంబానికి, అలాగే మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే మా కన్న తల్లిదండ్రులకి, తోబుటోళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళ వీడియో స్ట్రక్ అయింది మేడం, వాయిస్ రావట్లేదు. మేడం గారు, నెట్వర్క్ ఇష్యూ అనుకుంటాను. జూమ్ సెషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా ఆత్మ ప్రణాళిక తెలియజేసుకుంటూ, మనకి సమగ్ర జీవన శైలిలో భాగంగా ఈ పౌష్టికాహారం పరిపూర్ణ ఆరోగ్యానికి సంబంధించి మన తీసుకునే ఆహారం పరిశుద్ధమైనది అయి ఉండాలి, అంటే శుద్ధ సాత్వికమైనది ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ ఆహారం, ఎలాంటి ఆహారానికి సంబంధించిన కొన్ని సూచనలు తెలుసుకోవడం జరుగుతుందండి. అయితే ఏమి తినాలి, ఎప్పుడు తినాలి, ఎలాంటి సూచనలు తీసుకోబోతున్నాం అంటే, రోజు తీసుకునే ఆహారంలో మనం మొదట ఆకుకూరలు ఉండేటట్లుగా చూసుకోవాలండి. అలాగే వీలైనంత కూరగాయల్లోనే వెరైటీ ఏమైనా ఉంటే తీసుకోవాలి, వెరైటీగా పాటించాలి. అలాగే సలాడ్స్ రూపంలో పచ్చి కూరగాయలు తీసుకోవడం మంచిది. అలాగే వెన్న కానీ, వనస్పతి కానీ ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆ ప్రోడక్ట్స్ కొంచెం వాడకంలో అదుపులో ఉంచుకుంటే మంచిగా ఉంటుంది. అలాగే నాన్ వెజ్ కానీ, ఎగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కలిగించి క్యాన్సర్ కారకం అవుతుంది కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే తక్కువ కొవ్వు ఉండే పాలు, అంటే మనం ఇప్పుడు పాలు కూడా తీసుకోవడానికి భయపడుతున్నాం కాబట్టి అవి కూడా ఇంటి దగ్గర ఉన్న వాటికి కూడా ఇంజెక్షన్స్ ఇచ్చే మనకి ఆ పాలు అనేవి వస్తున్నాయి. కాబట్టి మనకి ఇప్పుడు కొబ్బరి పాలతో ఉండే వెరైటీస్, పచ్చి కొబ్బరి పాలు తీసుకొని దాంతో మనం టీ కూడా చేసుకోవచ్చు. తర్వాత అలాగే మిగతా అంటే పాలకు బదులుగా మనం తీసుకోవచ్చు అనమాట. సో అలాగే అతిగా ఉపవాసాలు ఉంటూ ఉంటారు కొంతమంది, అంటే కొంతమంది వారి శరీర తత్వాన్ని బట్టి ఉపవాసం అనేది మంచిదే, వారానికి 1-2 సార్లు అవి మంచివే.
ఇంకా ఎక్కువ అధికంగా తీసుకోవడం వల్ల అసిడిటీ అది ఫామ్ అయ్యి కొంతమంది శరీరతత్వానికి పడకపోవచ్చు. సో అలాంటిది కూడా కొంచెం అవాయిడ్ చేసుకుంటే మంచిది. అలాగే కాఫీలు, టీలు కొంచెం తగ్గించుకుంటే కాఫీ కంటే కొంచెం టీ బెటరు. కానీ అలాంటి వాటికి మొగ్గు చూపకుండా చూసుకోవాలి. అలాగే కూల్ డ్రింక్స్ అవి తీసుకోకూడదు. అలాగే పళ్ళ రసాలు కంటే ఫ్రూట్స్ తీసుకోవడం రాగా మంచిది. అలాగే మనం మరి ఎప్పుడు తినాలి అంటే రోజు కూడా తీసుకునే ఆహారంలో ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తలు పాటించడం మంచిదండి. రాత్రి పొద్దుపోయేదాకా తినకుండా ఉండకూడదు అన్నమాట. అలాగే రాత్రి భోజనం బాగా భారీగా ఉండకుండా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఇలా పెరుగు తినకూడదు, అలా కాంబినేషన్స్ కూడా ఒకసారి ఆహార నియమాల్లో చెప్పుకున్నాం. సో అలాంటి కాంబినేషన్ కోడిగుడ్డు తర్వాత పెరుగు ఇలాగ కొన్ని కాంబినేషన్స్ తీసుకుంటూ ఉంటారు తెలియక. సో అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అలాగే ఇంకా మనం తిన్న ఆహారాన్ని హరాయించుకునే అవకాశం లేకపోవడం వల్ల ఈ తిన్న ఆహారం ఎక్కువగా భాగం శరీరం కొవ్వు రూపంలో మనకి అదంతా కూడా నిలవ ఉండిపోతుంది. సో కొంతమంది టీవీ చూస్తూనే చిరుతిళ్ళు అవి తినేస్తూ ఉంటారు ఎక్కువ మొత్తంలో తెలియకుండా. అలాగే ఇవి ఏంటంటే ఈ తీసుకున్న క్యాలరీస్ రూపంలో మన శరీరంలో ఉండిపోతాయి. సో అప్పుడు తెలియకుండానే టీవీ చూస్తూనో అలాగో ఎక్కువ తినేస్తూ ఉంటారు. ఇవి మళ్ళీ మనకి లోపల కొవ్వుల కింద పేరుకుపోయి మనం ఎలాగో కష్టపడం, ఎందుకంటే మనం వెళ్ళి కూర్చుని అలా వర్కింగ్ చేసుకుని నుంచుని మనం పెద్దగా శరీర కష్టం చేయం కాబట్టి సో అలాంటి ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిది. అలాగే రిలాక్స్ అవుతూ కొంచెం ఫుడ్డే తీసుకొని రిలాక్స్ అవుతూ కొద్దిపాటి ఆహారంలోనే ప్లేట్లో పెట్టుకొని దాన్నే తృప్తిగా తినడం మంచిది అనమాట. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్లేట్లో ఇంకెక్కువ ఆహారం మళ్ళీ వడ్డించుకోకూడదు. అలాగే భోజనాన్ని హడావిడిగా మింగేయకుండా మనం తీరిగ్గా కూర్చుని తినాలి. అలాగే వాటర్ తాగేటప్పుడు కూడా కూర్చొని తాగాలి. హడావిడిగా నిలబడిపోయి వేడి ఫుడ్ తింటారు ఎక్కడికైనా మీల్స్ పెట్టినప్పుడు. చల్లటి వాటర్ ఇస్తారండి. అప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, హార్ట్ బీట్ చాలా ప్రెషర్ ఎక్కువ పెరిగిపోయి ఉంటుంది అనమాట. అటు హాట్ ఇటు కూల్. చల్లటి వాటర్ పెడతారు, మినరల్ వాటర్. ఇటేమో హాట్ ఫుడ్, వేడి భోజనం తింటారు, వెంటనే చల్లటి నీళ్ళు తాగేస్తారు లేదా చల్లటి కూల్ డ్రింక్ తాగుతారు. అప్పుడు హార్ట్ బీటు పెరిగిపోతుంది అనమాట. సో స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఆధునిక వాతావరణం ఫ్యామిలీస్లో కన్వీనియంట్గా ఉండొచ్చు, కానీ ఈ సమతుల్యమైన ఆహారం మాత్రం తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మార్నింగ్ అయిందనుకోండి, బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు, ఏదో ఒక ఆర్డర్ ఇచ్చుకుంటారు, ఏ బర్గరో ఏ పిజ్జానో చేసుకొని. అంటే టిఫిన్స్ కూడా తయారు చేసుకోరు, గబోబా ఏదో ఒకటి జామ్ రాసుకొని బ్రెడ్. ఇలాంటి ఫుడ్ మాత్రం చాలా ప్రమాదకరమైందనమాట. అంటే టైం సేవ్ అవుతుందని పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయితే పిల్లలకి జాము బ్రెడ్ కూడా పెట్టేసి ఇస్తారు. సో అది కూడా చాలా అవాయిడ్ చేయాల్సిందే. మరి ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇదేం చేస్తుంది, మనకి కొద్దిసేపటికి వెంటనే జీర్ణం అయిపోయి మళ్ళీ ఆకలేస్తుంది. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మరి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా జీర్ణం అయిపోయి మళ్ళీ వాళ్ళకి ఆకలేస్తుంది. సో మరి దాన్ని అవాయిడ్ చేయాలంటే మార్నింగ్ రాగి జావా, షుగర్ లేని వాళ్ళైతే మామూలుగా బెల్లం వేసుకోకుండానే రాగి జావా తాగొచ్చు. లేదంటే ఒక 2 గ్లాసులు మామూలుగా బెల్లం వేసుకొని తాగొచ్చు. అంటే షుగర్కి బెల్లానికి రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే షుగర్ కూడా దాంట్లో ఇంకా కెమికల్స్ ఒక 5 అయినా కలుపుతారండి. అలాగే బెల్లం కూడా మొలాసిస్ ద్వారా వస్తుంది కాబట్టి కొంచెంలో కొంచెం బెటర్ అనమాట. సో ఆ బెల్లం కూడా తాటి బెల్లం తీసుకోవాలి, అలాంటి బెల్లం తీసుకోవాలి. టీలో కూడా బెల్లం టీ అని స్పెషల్గా అమ్ముతున్నారు ఇప్పుడు. సో అలాగా బెల్లం తీసుకోవడం బెటర్. లేదంటే బెల్లం లేకుండానే రాగి జావ తాగొచ్చు. మనకి ప్రేగుల్లో ఏం చేస్తుంది అంటే ఫైబర్, అది మనకి ఎక్కువ పొట్టలోను బరువు ఉంటుందన్నమాట, అంటే తొందరగా ఆకలేదు. అదే కార్బోహైడ్రేట్స్ వైట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇడ్లీ అలాంటివి తొందరగా తెలిగి చేయడం అయిపోయి మళ్ళీ కొద్దిసేపటికి ఆకలేస్తుంది అనమాట. సో అలా కాకుండా
కాస్త మార్నింగే భారీగా తింటే పొట్ట బరువుగా ఉండి ఎక్కువ సమయం మనకు ఆకలేదనమాట. మధ్యాహ్నం పెరుగన్నం తీసుకోవచ్చు. 3 పూట్ల తీసుకుంటే మార్నింగ్ మిల్లెట్స్ కానీ ఇలాంటివి మనకున్న సజ్జలు, కొర్రలు ఇవన్నీ కూడా సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. ఫ్రూట్స్ వేసుకొని మిక్స్డ్‌గా చేసుకోవచ్చు. అంటే కొంతమందికి టేస్ట్ కావాలి అని కోరుకుంటారు కాబట్టి దాంట్లో స్పైసీగా వాళ్ళకి నచ్చినట్టుగా మన సలాడ్స్ రూపంలో ఫ్రూట్స్ కానీ, దానిమ్మలు కానీ ఏవో ఒకటి అందులో మిక్స్ చేసుకొని ఓట్స్, మిల్లెట్స్ ఇలాగా చక్కగా ఫుడ్ భారీగా తీసుకోవచ్చు. దాన్ని కూడా టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట. చేసుకుని కాస్త పొట్టలో అది బరువు ఉంటాయి. ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. అలా మధ్యాహ్నం ఒకవేళ పెరుగన్నం తీసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ అయితే ఇంక మొత్తం ఓన్లీ ఫ్రూట్స్ తింటే తేలిగ్గా జీర్ణం అవుతుంది. పేగులు కూడా ఫాస్టింగ్ నైట్ అంతా అటు తిన్నట్టు ఉంటుంది. అంటే బనానాస్ కానీ ఇంకేం కావాలంటే మనకి ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకుని తినొచ్చు అనమాట. 2-3 రకాల ఫ్రూట్స్ అయినా తినేస్తే మనకి కంప్లీట్ అయిపోతుంది. బై 7:00 కంప్లీట్ చేసుకున్నా కూడా మనకి బాగుంటుంది అనమాట. అప్పుడు రోజులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఒబేసిటీ ఎక్కువ ఉంటుంది కదండి ఫ్యామిలీస్ లో. చాలా మందికి కొంతమంది జెంటికల్ గా వస్తుంది, కొంతమందికి మామూలుగా వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోయినా, స్ట్రెస్ ఉన్నా ఇలాగా ఒకవేళ కొంతమందికి డయాబెటిక్ లో ఆ తినకపోయినా వాళ్ళు వెయిట్ కనిపిస్తారు, కొంతమందికి వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సో అలాగే కొంతమందికి ఆకలి మళ్ళీ మళ్ళీ తినేస్తూ ఉంటారు కదా, వాళ్ళు అనవసరంగా ఏం తింటున్నారో స్ట్రెస్ లో తెలియదు అనమాట వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్థూల దేహం అంటారు, ఒబెసిటీ ఎక్కువ ఏర్పడడానికి అవకాశం ఉంది. అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రోజులో కనీసం ఒకసారైనా సరే ఇంట్లో అందరూ కలిసి చక్కగా ఫ్యామిలీ అందరూ గ్యాదరింగ్ చేసుకొని కూర్చుని తిండి అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. సో మనకి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ గా మనకి ఆహారం ఇంధనం కదండి, ఆహారమే ఇంధనం కదా. సో మన శరీరంలో అయితే చాలా రకాలైన కణాలు కనిపిస్తాయి కదా, వాటిలో రిపేరింగ్ సిస్టమ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మన శరీరాన్ని ఏంటంటే ఆ శక్తి అనేది పెంచుకుంటాము, తర్వాత మళ్ళీ నిల్వ ఉండే శక్తిని ఆ ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. అయితే మనకి ఆహారమే మనకి ఇంధనంగా ఉపయోగపడుతుంది. సో క్యాలరీస్ అనేవి మనకి ఏంటంటే మనకి ఆహారంలో శక్తి ఉండడానికి క్యాలరీస్ కింద కొలుస్తారనమాట. అంటే ఒక క్యాలరీ 1 గ్రాము నీటిని 1 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు పెంచగలిగే శక్తిని క్యాలరీ అంటారనమాట. సో ఒక క్యాలరీ ఒక చిన్న యూనిట్ ఆహారం కాబట్టి సాధారణంగా 1000 క్యాలరీస్ కిలో క్యాలరీ అవుతాయి అన్నమాట. సో దాన్ని క్యాలరీస్ లో కొలిచి చెప్తూ ఉంటారు. సో ఈ క్యాలరీలను మొదట మనకి ఆ క్యాలరీస్ అనే చెప్తారు. సాధారణంగా మాత్రం ఇవి రోజుకి మనకి ఎన్ని క్యాలరీల శక్తి అవసరం అవుతుంది అనేది మనం పని చేసే పని మీద మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఉదాహరణకు కదలకుండా కూర్చుని పనిచేసే ఒక సాధారణ స్త్రీకి అవసరమయ్యే శక్తి రోజుకి 1300 క్యాలరీస్ అయితే, అలాంటిది ఒక పురుషుడికి అవసరమయ్యే శక్తి 1600 క్యాలరీస్. అంటే అదనంగా వీళ్ళు ఎంత ఎక్కువ పరిశ్రమ చేస్తే అంతగా ఎక్కువ శక్తి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. అలాగే మనకి పీచు పదార్థాలు ఉంటాయి, ఫైబర్స్. అంటే ఇవి జీర్ణక్రియ మీద మనకి అలా శక్తిని ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఫైబర్స్. సో ఇవి శక్తిని సమకూరుస్తూ ఉంటాయి అన్నమాట. మనకి తినే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ తీసుకోవడం వల్ల శరీరపు కణాలన్నీ కూడా సెల్ మెటబాలిజం ఏం చేస్తాయంటే క్రమబద్ధీకరిస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఆహారాన్ని నుంచి ఎనర్జీ కావాల్సి ఉంటుంది కాబట్టి అందుకోసం మనం తినే ఆహారము శక్తి మనకి ఎక్కువగా నోట్లో ఆహారం పెట్టుకునే దగ్గర నుంచి జీర్ణమై వివిధ రకాలైన పోషకాలు అన్నీ కూడా నిల్వయ్యే శక్తి దాకా మనకి శరీరంలో సంక్లిష్ట చర్యలు అలా అవసరం అవుతూ ఉంటాయి. సో మరి మనకి బ్లడ్ లో ఈ ఆహారం నుండి శక్తి ఎలా వస్తుందంటే
ఆహారంలో పోషక విలువలైన ఆహారం తీసుకుంటే గనక అవి రక్త ప్రవాహంలో కలిసిపోయి మనం జీర్ణం చేసుకున్న ఆహారము మొత్తం కణజాలాల్లోకి చేరిపోతాయి అన్నమాట. మన బాడీలో మొత్తం శరీర భాగాలన్నిటికీ చేరి అక్కడ గ్లూకోజ్ ని ఏం చేస్తాయంటే కొవ్వు సంబంధమైన ఒక యాసిడ్స్ ని ఇంధనం కింద గ్రహిస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో అక్కడ రసాయనిక చర్యలు లోపల జరుగుతుంటాయి. సో ఎలా జరుగుతుంది అన్నది మనకు తెలియదు కాబట్టి ఒక చిన్న నేను ఉదాహరణ ద్వారా చెప్తున్నాను అనమాట. అలాగే కణాలు, మన శరీరంలో కణాలు పరమాణువులు ఉంటాయి కదా. కణాలు ఏదైనా ఒక పనిని నిర్వహించేటప్పుడు, ఉదాహరణకి కండరాల సంకోచ వ్యాయామాలు చేస్తూ ఉంటాం కదా మనం. ఏదైనా ఎత్తడం కానీ తీయడం కానీ మన కండరాలతో ఉపయోగించేటప్పుడు ఏటీపీలు ఏడీపీలు అనే ఒక మనకి శక్తి కింద విడగొట్టబడతాయి. సో అవి అప్పటికి నిలవ ఉన్న శక్తి అంతా ఇవి విడుదల కావడానికి దోహదపడుతూ ఉంటాయి అన్నమాట. సో అలా పీచు పదార్థాల నుండి మనకి శరీరం క్రమబద్ధీకరించబడుతుంది. అలాగే మనకి ఇంకా ఆహారం నుంచి 6 రకాలైన పోషకాలు వస్తూ ఉంటాయి. అవి విటమిన్స్ అండి. ఫస్ట్ విటమిన్స్ అంటే ఇవి మన శరీరంలో ఉన్న కణాలన్నీ కూడా చర్యలు అంటే గ్లూకోజ్ శక్తి ఏం చేస్తుందంటే రిలీజ్ కావడానికి సహకరిస్తుంది. అలాగే కణాలు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుంది, రిపేర్ చేయడానికి మెకానిజం ఉపయోగపడుతుంది ఈ విటమిన్స్. ఏ విటమిన్, డి విటమిన్ మనకి చూడండి, డి విటమిన్ కావాలంటే సూర్యకిరణాల ద్వారా వస్తుందని చెప్తారు. అది ఏం చేస్తారు కొంతమంది న్యాచురల్ గా లేకపోతే సప్లిమెంట్స్ ఇచ్చి డాక్టర్ గారు సప్లిమెంట్స్ ద్వారా పూరిస్తూ ఉంటారు అనమాట. ఏ విటమిన్ లేదనుకోండి మనం సహజమైన ఫుడ్ లో తీసుకోవచ్చు, కానీ కవర్ కాకపోతే డాక్టర్ ఏం చేస్తారు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేసి ఏ డెఫిషియన్ ఉందో చూసి మనకి అప్పుడు ఆయన మళ్ళీ ఆ సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు కవర్ చేయడం కోసం విటమిన్స్. అలాగే కార్బోహైడ్రేట్స్, ఇవి కూడా శక్తిని సమకూర్చడం కోసం మనకి మనం తిన్న ఆహారంలో ఏమేమి ఉంటాయండి, చక్కెరలు, పిండి పదార్థము, అలాగే ఇవన్నీ కూడా ఈ తీసుకున్న ఆహారం అంతా కూడా ముక్కలు ముక్కలు చేయబడతాయి కదా. ఇవి త్వరగా జీర్ణం అయిపోతాయి కాబట్టి అప్పుడు మనం తిన్న ఆహారము ఎక్సర్సైజ్ చేయడానికి ముందు తీసుకోవడానికి ఆహారంగా ఉపయోగిస్తారు కార్బోహైడ్రేట్స్. అలాగే ఖనిజ లవణాలు కూడా ఉంటాయి మనం తీసుకునే ఆహారంలో. అవి ఏంటంటే మినరల్స్ అంటారు. ఇవి ఎందుకంటే ఎదుగుదలకు ఉపయోగపడతాయండి, శరీర ఎదుగుదల. అలాగే శరీరంలో కణాలని రిపేర్ చేయడానికి, మెకానిజం ని రిపేర్ చేయడానికి 16 రకాల ఖనిజ లవణాలు ఉన్నాయన్నమాట మనం తీసుకునే ఆహారంలో. ఇవి పోషక పదార్థాల నుండి శక్తిని విడుదల చేయడానికి, కొత్త కణాల నిర్మాణానికి మనకి మినరల్స్ అవసరం. అలాగే ప్రోటీన్స్ అవసరం. ఎందుకు ఉపయోగపడతాయంటే ప్రోటీన్లు మన శరీరంలో జీర్ణమయ్యాక అమినో యాసిడ్స్ రూపంలో విడుదలయ్యి అవి నూతన కణానికి ఇటుకల్లాగా ఉపకరిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సిన క్రొవ్వు పదార్థాలు అయితే ఇవి శక్తి కేంద్రీకృతం అవడానికి కొవ్వులు మనకి ఉపయోగపడేది. అంటే శరీరంలో హార్మోన్లు ఇలాంటివి రసాయనిక వాహకాలుగా తయారు కావడానికి సహకరిస్తూ ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఫైబర్స్ కూడా ఉంటాయి, పీచు పదార్థాలు. ఇవి మన జీర్ణక్రియ మీద ప్రభావాన్ని చూపి మన శక్తిని సమకూర్చేవన్నమాట అండి. ఇవి కూడా పీచు పదార్థాలు. అలాగే మరి పోషకాలతో బాధపడే అవకాశం ఉంటుంది కదా, రిస్క్ ఉంటుంది కదా కొంతమందికి. వాళ్ళకి ఏంటంటే ఆకలి సక్రమంగా లేని బాగా చిన్న పిల్లలు, చంటి పిల్లలకి పోషకాలతో ఉంటూ ఉంటారు. అలాగే శరీరపు ఎదుగుదల వేగంగా జరుగుతున్న అడాల్సెంట్ పిల్లలకు కూడా పోషకాహారలేమితో బాధపడుతూ ఉంటారు. అలాగే గర్భిణీ స్త్రీలలో కూడా ఎనిమిక్ అలాంటివి కొన్ని పాలిస్తున్న బాలింతలకు కూడా ఈ ప్రాబ్లమ్స్ కొన్ని వాళ్ళకి పోషకాలేమితో ఉంటూ ఉంటారు అనమాట. బాగా వయసు పైబడిన వృద్ధులు, డి విటమిన్ అది చూడండి, ఎముకలు అవి కొంచెం వాళ్ళకి ఏమవుతాయంటే కొంచెం పెళసవుతూ ఉంటాయి అనమాట. సో అలాంటి వాళ్ళకి పోషకాహారలేమో అనేది సంభవిస్తూ ఉంటుంది. సో ఇలాగే మనకి బాడీలో జీవ యంత్రాంగంలో లివర్, కిడ్నీస్ కి సంబంధించిన ఏదైనా వ్యాధి ముదిరిపోయిన వాళ్ళు కూడా ముఖ్యంగా వీళ్ళు చాలా ఎక్కువ బరువును కోల్పోతే కూడా వాళ్ళు పోషకాలేమితో బాధపడే అవకాశం ఉంటుంది. అలాగే దీర్ఘకాలంగా డైటింగ్ చేస్తూ ఉంటారు అనమాట. క్రాష్ డైటింగ్ అంటే ఫాస్టింగ్ అంటే చాలా ఎక్కువ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు.
అంతలాగా కూడా చేసిన పోషకాహారంతో బాధపడుతూ ఉంటారు. అంటే మనం శరీరం ఒకళ్ళ శరీరానికి తత్వానికి ఇంకొక శరీర తత్వానికి ఒక ఆహారం పడకపోవచ్చు, ఒక ఆహారం పడకపోవచ్చు. సో అది మన బాడీ మెకానిజం ఎలా ఉందో చూసి దానిని బట్టి ఆహారం తీసుకోవాలన్నమాట. అంటే ఒకప్పుడు ఆహారం చద్దన్నం తినేవాళ్ళు ఇప్పుడు తినట్లేదు. అదే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అది కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అలాగే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా పోషకాహారంతో బాధపడుతుంటారు. డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలకు కానీ వ్యసనాలకు బానిసలైపోయిన వాళ్ళు కూడా సరిగా తిండి తినక వాళ్ళు కూడా పోషకాహారంతో బాధపడుతుంటారు. అలాగే ఆకలి మీద వ్యతిరేక ప్రభావం చూపే మందులు తీసుకుంటూ ఉంటారు కదండి. కొంతమంది ఎక్కువగా మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు. ప్రతిదానికి మెడిసిన్ అన్నమాట ఆధారపడి ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా పోషకాహారాలు ఎంత బాధపడుతూ ఉంటారు. అలాగే దీర్ఘకాలికమైన జ్వరాలు ఉన్నవాళ్ళు, హైపర్ థైరాయిడిజం ఉన్నవాళ్ళు కూడా నీరసం అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది క్యాన్సర్తో ఉన్న వాళ్ళకి, అలాగే కాలిన గాయాలు ఉన్న వాళ్ళు కూడా, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా అవసరమైన సరైన పోషకాహారం తీసుకోకపోతే ఇబ్బందులకి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించుకొని చూసుకోవాలి. కొంతమంది పోషకాహార లోపంతో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే కొంతమంది అతిగా తింటారండి. తిండి అతిగా తినే అవకాశం ఉంటుంది. కొంతమంది వాళ్ళు ఎవరంటే బాగా ఆకలి ఉన్నవాళ్ళు అన్నమాట. బాగా ఆకలి కలిగి ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఇంకా అస్తమాటికి ఏదో ఒకటి ఉండాలన్నమాట. వాళ్ళు ఆకలి కాగలేరు. అలాగే పెద్దవాళ్ళు తొందరగా కొంతమంది ఏజ్డ్ అయిన వాళ్ళు ఏంటంటే ఆకలికి గమ్మున వాళ్ళు ఉండలేరు. కాబట్టి అతిగా కొంచెం తినే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అలాగే ఏ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అలాగే మనకి స్థూల దేహం అని ఎవరంటారంటే ఉండాల్సిన బరువు కంటే 20% అధికమైన బరువు కలగాలనే స్థూల దేహాలు అంటారనమాట. బాగా కొవ్వు ఉండే ఆహారం తీసుకునే వాళ్ళు కూడా ఈ స్థూల దేహానికి అవకాశం ఉందన్నమాట. అలాగే ఉప్పు అధికంగా తీసుకుంటారండి కొంతమంది. వీళ్ళు కూడా ఏంటంటే అతిగా తింటూ ఉంటారు. అలాగే కొంతమంది అధిక శాతమైన డోసులో మందులు తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళకి ఆకలి అనేది ఉంటుందన్నమాట. కొంతమంది ఏంటంటే మెన్సెస్ కు ముందు ప్రీ మెన్స్ట్రుయేషన్ సిండ్రోమ్ ఉండేటప్పుడు వాళ్ళకి విటమిన్ బి అనేది కూడా అధిక మోతాదులో మందులు వాడే వాళ్ళ స్త్రీలకు కూడా ఇలా అతిగా తినే అవకాశం ఉందన్నమాట. అలాగే కొంతమంది చర్మ వ్యాధి నివారణ కోసం హై డోసుల్లో విటమిన్ ఏని స్వీకరిస్తూ ఉంటారు. అంటే డాక్టర్ గారు కూడా అవసరం లేదు, వాళ్ళే తెచ్చుకుని ఆ విటమిన్ క్యాప్సిల్ తెచ్చుకుని వేసేసుకుంటూ ఉంటారు అనమాట. అలాగే డాక్టర్ సలహా తీసుకోకుండా ఐరన్ కానీ ఏ ఇతర ఖనిజ లవణాలను కానీ హై డోసుల్లో తీసుకోకూడదు అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఇలా ఉంటాయి. మరి ఎలా అయితే అసలు ఆహారమే తీసుకోకపోతే ఎలా ఉంటుందంటే కొంతమంది చానాళ్ళ ఆహారం తీసుకోకుండా ఉండవలసి వస్తుంది అనమాట. అంటే కొంతమంది నిరహార చేస్తూ ఉంటారు. కొంతమంది జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఏ భాగమైన తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఆహారాన్ని తీసుకోరు. ఇప్పుడు గొంతు సమస్య ఉందనుకోండి, కొంతమంది మింగలేకపోతే వాళ్ళు తినాలని ఉన్నా తినలేరు. అలా కొంతమంది పక్షవాతం వల్ల తినలేరు. కొంతమంది కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు ఫుడ్ తీసుకోలేరు. సో ఇలాంటి సందర్భాల్లో మనుషులు ఆహారాన్ని తీసుకోకుండా అలా నిరాహారానికి గురవుతూ ఉంటుంది అన్నమాట. కొంతమంది తీసుకోలేని పరిస్థితి. మరి అన్నాళ్ళకి ఆహారాన్ని తీసుకోని సందర్భంలో మరి శరీరంలో శక్తి తనలోని కణజాలాన్ని కొంతవరకు అలా ఉపయోగించుకుంటూ ఏం చేస్తుంది, శరీరంలో ఉన్న మొత్తం కొవ్వు కరిగిపోయిన తర్వాత శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు అంతా అయిపోయిన తర్వాత మొత్తం అదృశ్యమైపోయి లోపల ఉండే ఆర్గాన్స్, అంతర్గత అవయవాలు, కండరాలు అన్ని కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి నిరాహారానికి గురైన సందర్భంలో పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే తమ శరీరానికి చెందిన బరువులో సగానికి పైగా
బరువు కోల్పోవడం అవకాశం ఉంది. మరి పిల్లలు కూడా బరువు కోల్పోతూ ఉంటారు అనమాట సరిగా తిరగకపోతే. అసలు తినకపోతే ఆ లివరు, పేగులు ఇవన్నీ కూడా అధికంగా కుసించిపోతాయి. చూడండి, సరిగా తినలేదు నువ్వు పేగారిపోద్ది అంటారు. అలాగా వాళ్ళకు కూడా తొందరగా లోన పేగులు కుసించిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, గుండె కాస్త తక్కువ స్థాయిలో కుచించుకుపోతుంది. ఇంకా ఏంటంటే ఎముకలు కండరాలన్నీ కరిగిపోయి ఎముకలు కనిపిస్తాయి. అలాగే చర్మం పలచగా అయిపోయి పొడిబారిపోతుంది అనమాట. అలాగే చర్మంలో సాగే గుణం అనేది తగ్గిపోయి తెల్లగా పాలిపోతుంది అనమాట, చల్లగా అయిపోతుంది. అలాగే వెంట్రుకలన్నీ కూడా పొడిబారి చిట్లిపోతుంటాయి, తేలికగా రాలిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే పూర్తిగా ఇంకా అలాగే ఉండిపోతే గనక 8 నుండి 12 వారాల్లోనే వాళ్ళు చనిపోతారు అనమాట, మొత్తం ఫుడ్ తీసుకోకపోతే. అలా మనకి మరి మనకి ఆ శరీర ఆరోగ్యానికి ఇలా ఉన్న ఫుడ్లో కనుక మనకి ఫుడ్ గైడ్ పిరమిడ్ అనే పేరుతోనే ఆహార నియమావళి అప్పట్లోనే మనకి రూపొందించారు అనమాట అమెరికా సైంటిస్టులు. అంటే ఏ ఆహార పదార్థాలను ఏ మేర తీసుకోవాలి అని చెప్పి అమెరికా సైంటిస్టులు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ వారు ఫుడ్ గైడ్ పిరమిడ్ అనే పేరుతో ఆహార నియమాలను రూపొందించారనమాట. అంటే అవేంటిది, అన్నము, రొట్టె, బ్రెడ్ వగేరాలు వీటిని వాడుకుంటారనమాట. అంటే ఆహార పదార్థాల్లో ఫైబరు, బి విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండడమే కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి అన్నమాట మిక్స్డ్గా. అలాగే పళ్ళు తీసుకోవడం వల్ల వీటిలో కొవ్వు, ఉప్పు తక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే విటమిన్ ఏ, సి లాంటి విటమిన్స్ అధికంగా లభిస్తాయి కాబట్టి పళ్ళు తీసుకోవాలి. అలాగే పొటాషియం ఉంటుంది, మరి ఖనిజ లవణాలు కూడా లభించడమే కాకుండా ఫైబర్ అధికంగా ఉంటుంది అనమాట. కాబట్టి వీలైనప్పుడల్లా తాజా ఫ్రూట్స్, అంటే మనకి జ్యూసుల రూపంలో కాకుండా తాజా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. మరి కూరగాయలు తీసుకోమన్నారు, వాటిలో కూడా కొవ్వు తక్కువగా ఉండే కూరగాయలు, అంటే ఏ విటమిన్, సి విటమిన్లు ఎక్కువగా ఉండే కూరగాయలు. అలాగే ఫైబర్, ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా లభిస్తాయి కూరగాయల వల్ల. మరి మనం ఏంటంటే మాంసం, చేపలు మెడిటేషన్ లో ఉన్నవాళ్ళు చికెన్ అవాయిడ్ చేస్తాము, అవి అందులో చెప్పారు. కానీ మనకి జీడిపప్పు ఇలాంటి వాటిలో సాధారణంగా మనకి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, పప్పుల్లోనూ మనకి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఐరన్, బి, ఖనిజ లవణాలు ఉండే కూడా ఆహారం తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే ఏంటంటే కొవ్వు అధికంగా ఉంటది కాబట్టి మామూలు మీట్ వైపు వెళ్లకుండా మనం పప్పులు అవి తీసుకుంటాం. అలాగే పాలు, పెరుగు, వెన్న, డైరీ ఉత్పత్తుల్లో మనకి ఏంటంటే కాల్షియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి ఖనిజ లవణాలు ఉంటాయి, కొవ్వు అధికంగా ఉంటుంది. కానీ ఇవి తక్కువ తీసుకుంటే మంచిది, డైరీ ప్రోడక్ట్స్. అలాగే స్వీట్స్, నూనెలు ఇవి ఏ అంత పోషకాలు ఏమి ఉండవు, కానీ క్యాలరీస్ మాత్రం ఎక్కువ ఉంటాయి అన్నమాట. కానీ కేకులు, స్వీట్లు ఎంత తక్కువ మితంగా అసలు తినకపోతే కూడా మంచిదన్నమాట. అలాగే మనకి అసలు సమతుల ఆహారం ఉంటుంది కదండి. సమతుల ఆహారం అంటే కార్బోహైడ్రేట్స్, మొత్తం మనకి పోషక విలువలు కలిగిన ఫుడ్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ ఉంటాం. అలాగే మాంసకృతులు తీసుకుంటూ ఉంటాం, అంటే ప్రోటీన్స్, క్రొవ్వు పదార్థాలు, ఫ్యాట్స్ తీసుకుంటాం. అలాగే విటమిన్స్ తీసుకుంటాం, వాటర్ ఇంపార్టెంట్ గా, ఫైబర్, పీచు పదార్థాలు. సో ఇవన్నీ కూడా మనకి శరీరాన్ని క్రమబద్ధీకరిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే శరీర కార్యక్రమాలన్నీ కూడా క్రమబద్ధీకరించేవి. అంటే మన శరీరంలో యాంత్రికంగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఇవి చర్యలు తీసుకుంటుంటాయి. అంటే గుండె కొట్టుకోవడం మనం ఏమి చేసేది కాదు, వాటంతటా అవి జరిగేదే. సో కండరాల కోశాలు అనేవి అవి క్రమబద్ధీకరణలోనే ఉంటాయి. అంటే శరీరంలో నీటి సమతుల్యతను కాపాడడం, మనం సరైన వాటర్ తీసుకుంటాం. అలాగే రక్తం గడ్డ కట్టడం, అలాగే శరీరం వ్యర్థ పదార్థాలను తొలగించడం, ఇవన్నీ కూడా శరీరం సక్రమంగా ఆరోగ్యంగా ఈ అవయవాలన్నీ ఉండాలి అంటే శరీరానికి అవసరమైన శక్తి సరిపడా లభించాలన్నా మనం అన్ని పోషక విలువలు కలిగిన ఈ సమతుల్యమైన ఆహారాన్ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. సో మన మనుగడకు అవసరమైన
ఇవన్నీ కూడా ఆహారం ద్వారా మనకి పోషకాలు లభిస్తాయి కాబట్టి సో ఇవన్నీ కూడా మనం చక్కగా పాటించుకొని ఇంకా డీటెయిల్స్ గా ముందు క్లాస్ లో మళ్ళీ చెప్పుకుందాం అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మేడం గారికి ధన్యవాదాలు. అందరికీ కూడా జిమ్ శిక్షణ పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు ఆహార పదార్థాల మీద. అలాగే ముద్రల గురించి చెప్తారా మేడం? ఇప్పుడు ముద్రలు అంటే మేడం మామూలు క్లాస్ లో చెప్తాను మేడం. అది ఓకే, మామూలు క్లాస్ లో క్లాస్ ఇది చెప్పనా మేడం? అపాన వాయు ముద్ర. చెప్పండి. ఇది మనకి మొదటిసారిగా అప్పుడు నేను నేర్చుకున్న ముద్ర. ఫస్ట్ ప్రాణముద్ర ఉంటామండి. ఇప్పుడు బటన్ చూపుడు వేలు మధ్య వేలు తీసుకుంటాం. ఈ చిటికెన వేలు ఈ 3 వేలు బటన్ వేలు ప్రాణముద్ర. ఇది మన శరీరంలో ఎప్పుడు కూడా వేళ్ల ద్వారా మనకి శక్తి ప్రసారం అనేది జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు ప్రసరిస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే వేళ్ల ద్వారా ఎప్పుడు కూడా ఈ శక్తిని బయటికి వదులుతూ ఉంటే మనలో శక్తి నిక్షిప్తం కావాలి అంటే గనక మనం చేయవలసిన పని ఎప్పుడు ఏదో ఒక ముద్రలో మన ఎనర్జీని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఒక 20 మినిట్స్ మనకి ఒక 5 మినిట్స్ ఈ ప్రాణముద్ర వేసుకొని తర్వాత ఎప్పుడు వీలైనప్పుడు ఈ ప్రాణముద్ర అంటే క్లాసులో సార్ చెప్పినప్పుడు అయితే మాత్రం 7 లోపలే వేసుకుంటే, అంటే ఇది నిద్ర రాకుండా ఎనర్జీ ఫ్లో అంటే మన యాక్టివ్నెస్ కి సంబంధించింది అనమాట. అంటే మన సూర్యనాడికి సంబంధించింది. చాలా లేచిన వెంటనే మనకి సూర్యనాడి యాక్టివ్ అవుతుంది కదా, అలాగా మనకి ప్రాణముద్ర యాక్టివ్ అయ్యి ఎప్పుడు మనం యాక్టివ్నెస్ లో ఉంటూ ఉంటాం అన్నమాట. సో ఈ ప్రాణముద్ర వేసుకుని 7 వల్ల వేసుకుంటే మనం యాక్టివ్గా ఉంటాం. ఆ తర్వాత వేసుకోకూడదు అని తెలియజేయడం జరిగింది, ఎందుకంటే మళ్ళా నిద్ర రాదు అని. సో అప్పటి నుంచి నేను ఒక అంటే మనకి ఎప్పుడు వీలైతే ఏదో ఒక ముద్రలో మనం ఉండడం వల్ల మన ఎనర్జీ అంతా మనకి సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం వేసుకుని ఉండడం చాలా మంచిది. కాళ్ళు ఎప్పటికప్పుడు లాక్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు వీలైతే అప్పుడు, అది కూడా ఎనర్జీ సేవ్ అవుతుంది. మన బాడీలో ప్రతిదీ కూడా శక్తి ప్రసారమే. సో అది మనం మన వాక్ ద్వారా కూడా మనం సేవ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ మాట్లాడడం వల్ల వేస్ట్ అవుతుంది. సో అది కూడా మనం సేవ్ చేసుకోవాలి. సో ఇది కూడా మనం సేవ్ చేసుకుంటాం. ఇలా వేసుకునండి ప్రాణముద్ర. మనం మనకి తొడల మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో కూర్చుంటాం కామ్గా. అప్పుడు దాని అంతటా అది శక్తి మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది 5 మినిట్స్. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఈ ఫింగర్స్ చిటికెన వేలు ఈ వేలు ఇలా పెట్టుకొని మధ్యలో ఈ 3 వేలు మనం కుందేలులా పెట్టుకుంటాం. అలా పెట్టుకొని ఇది అపాన వాయు ముద్ర. అన్ని ముద్రల కల్లా ఈ 2 ముద్రలు చాలా చక్కగా మనకి ఈజీగా చేసుకోవాల్సింది. నాకు వెంటనే తెలుస్తుంది ఎనర్జీ ప్రసారం. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎనర్జీ ప్రసారం. నిశ్శబ్దంగా కూర్చుని 2 నిమిషాలు మనం చెక్ చేసుకుంటే, కళ్ళు మూసుకుంటే మనకి ఆ ఎనర్జీ ఫ్లో అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. వేసుకుని ధ్యానం చేసుకుని 2 మినిట్స్ అలాగే కూర్చుంటే గనక ఈ ఎనర్జీ ఫ్లో అనేది తెలుస్తూ ఉంటుంది. ఇది కూడా ఇలాగే తొడల మీద పెట్టుకొని మనం వేసుకోండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో రోజుకి ఒక రోజులో 60 మినిట్స్ 60 మినిట్స్ అంటే రోజుకి 3 పూట్ల 20 మొత్తం 3 20లు 60 మినిట్స్ మధ్య మధ్యలో వేసుకోవచ్చు అనమాట. ఒకేసారి 60 మినిట్స్ కూర్చోక్కర్లేకుండా 20 నిమిషాలు వేసుకొని కూర్చోవడం వల్ల మనలో ఉన్న మొత్తం ఏవైతే కంట్రోల్ ఉందో షుగర్ కంట్రోల్ అన్ని కూడా తగ్గుతాయి. ఇంకా కొన్ని ఆసనాలు ఇవన్నీ కూడా ఉంటాయి, తర్వాత మనం వివరంగా చెప్పుకోవచ్చు. ఇది మీరు తొడల మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకున్నప్పుడే ఒక 20 మినిట్స్ ఇలా కూర్చుంటే కనుక మీకు బాడీలో కూడా అన్ని ఈ ప్రసారం అంతా కూడా మనలో ఎనర్జీ సేవ్ చేయబడి అన్ని కూడా బ్యాలెన్స్ చేయబడుతుంది అనమాట షుగర్ని. ఇవి ఈ 2 రకాల ముద్రలు.
ఈ రోజుకి నేర్చుకుని నెక్స్ట్ మళ్ళా ఇంకా మంచి ముద్రలు, ఈ ముద్రలకి నేను వేరేగా వీటి ఉపయోగాలు, ఇది ఎలా వేసుకోవాలి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను ఈ క్లాస్ లో తెలియజేస్తాను. థ్యాంక్ యూ అవకాశం. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఈరోజు ఆహార నియమాల గురించి చాలా అద్భుతంగా వివరించారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ టైంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, డైజెస్ట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, వాటికి మనము ఎలాంటి ఆహారం ఇస్తే తేలిగ్గా జీర్ణం అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో యుద్ధ ప్రాతిపదిక అంటే మనకు యుద్ధం నడుస్తున్న టైంలో బయట ప్రపంచంలో గ్యాస్ నిల్వలు అనేది చాలా తక్కువ ఉన్నాయి. అంటే యాక్చువల్గా ఉన్నాయి, అయితే ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించేసి లేవు 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 అంటూ ఇంకా భయపెడుతున్నారు అనమాట చాలామంది. ఇంకా ముందుగానే ఇంట్లో ఉండంగానే మళ్ళీ తెచ్చుకుంటే మంచిదేమో అన్నట్టు క్యూ కట్టేసి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో నాకు అనిపిస్తుంది మీడియా వాళ్ళు ఎందుకు ఇట్లా టిఫిన్స్ అవి ఇవి లేవు అంటున్నారు, చేయాలంటే కుదరదు అంటున్నారు. ఇలాంటి ఆహారాన్ని ఏదైతే ఉదయం పూట మనకు పూర్తిగా పండ్లు, కూరగాయలతో, మొలకలతో, గింజలతోనే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది కదా, వాటికి ఏమి వండాల్సిన పని ఉండదు కదా, స్టవ్ వెలిగించాల్సిన పని ఉండదు బ్రేక్ఫాస్ట్కు. ఎందుకంటే పొద్దున పూట ప్రకృతి ఇచ్చిన ఆహారం తీసుకోమని మనకి ఎప్పుడు మన గురుగారు చెప్తుంటారు. చక్కగా ప్రకృతి ఆహారము, అంత మొలకలు, అన్ని శనక్కాయతనాలు నీళ్ళలో నానపెట్టి అవి, అంత ఖర్జూరము, అంత దోసకాయలు, క్యారెట్, ఓకే, అదొకటి బీట్రూట్, 2 రకాల పండు. అంతకంటే తింటామా? తినలేము అసలు. అవి తినేసరికి కడుపు నిండిపోతుంది, ఈజీగా తేలిగ్గా డైజెషన్ అయిపోతుంది, డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఇలాంటివి ఎందుకు చెప్పరు? గ్యాస్ లేదు, టిఫిన్లు చేయలేము, అవి చేయకూడదు, ఇవి ఇలాంటివి ఎంకరేజ్ చేయాలి కదా మీడియా కూడా. నాకైతే అట్లా అనిపిస్తుంటుంది, వీళ్ళు ఎందుకు ఇలా చెప్తారు, ఊరికే నెగటివ్ ప్రచారాలు చేస్తుంటారు, దాని బదులు ప్రత్యామ్నాయాలు ఎందుకు చూపించరు? ఇవైతే ఈజీగా ఉంటాయి కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలి కదా మీడియా అంటే. మీడియా ద్వారా అవేర్నెస్ కావాలి జనాలు. రాగి జావ అంటే కూడా మళ్ళీ మీకు గ్యాస్ కావాలి, రాగి జావ గ్యాస్ కావాలి. ఇక్కడ ప్రజెంట్ బయట సిచ్యువేషన్ లో మనకు గ్యాస్ అనేది ఎంత సేవ్ చేసుకోవాలి అంటే హోటళ్ళు బంద్ అయిపోయినాయి, అట్లయిపోతే ఇట్లయిపోతే. ప్రత్యామ్నాయాలు ఎన్నో ఉంటాయి కదా, ఎందుకు చెప్పరా అనిపిస్తుంది. ఎప్పుడు నెగటివ్ వైపే ఫోకస్ చేస్తూ ఉంటారు కానీ ప్రత్యామ్నాయంగా ఇలాంటివి ఉన్నాయి అనేది చేయట్లేదు జనాలు అసలు. అలా అవేర్నెస్ తీసుకొని వస్తే అందరిలోనూ. ఫ్రూట్స్ కూడా మేడం కన్ఫ్యూజన్ ఉండేది. డ్రాగన్ అంటే ఇది జ్యూస్ 120 రూపీస్ అంటే ఇదేదో పెద్ద హై క్యాలరీస్. అప్పుడు మనకి క్లాస్ లో చూసాను, అది ఇంపోర్టెడ్, మంది కాదు. మన క్లాస్ లో చెప్పుకున్నాం అప్పుడు. గాంధీ సార్ చెప్పారు ఫ్రూట్స్ లో జామ తీసుకోవచ్చు, మన నేటివ్ అని అనగానే అప్పుడు జామ కంటే బొప్పాయి కంటే ఇంకా అద్భుతమైన ఫ్రూట్స్ బనానాస్. అంతే కదండి, ఈ 3తో కడుపు నిండుతుంది. అన్నిట్లో కల్లా బనానా ఇంకా అసలు అన్ని పొటాషియం మొత్తం అన్ని ఉంటాయి. ఇది సజెస్టెడ్, అంటే ఈవెన్ వీళ్ళు షుగర్ పేషెంట్స్ కూడా సజెస్టెడ్ అండి, తినకూడదని ఏమి ఉండదు, ఒకటి తీసుకోవచ్చు. అయితే కొంచెం బొప్పాయి పండు కూడా తీసుకోమంటారు, తీసుకోవచ్చండి. అది ఏదైనా మన బాడీని మనమే దాని ఒక ఆర్గనైజ్డ్ గా, మన ఇల్లు కూడా మేడం మనం అలా వదిలేస్తే కొంచెం బాగుండదు, కానీ దాన్ని ఆర్గనైజ్డ్ గా సర్దితే ఉన్నంతలోనే నీట్ గా పెట్టుకుంటారు కొంతమంది, ఉన్న ప్లేస్ ని నీట్ గా సర్దుకుంటారు, ఆర్భాటాలు అవసరం లేదు. అలాగే ఫుడ్ లో కూడా ఎన్నో కల్తీలు మేడం గారు, చాలా వరకు అవాయిడ్ చేసేసాను నేను. అసలు నాకు ఒక అవగాహన వచ్చింది ఇంకా ఫుడ్ మీద. మనకు డైట్ ఇచ్చేసారండి, ఉదయం ఉడికిచ్చిన ఆహారం కాకుండా ఉడికించని ఆహారం తీసుకోవాలి, మధ్యాహ్నము కొంచెం కీర, ఆ తర్వాత కొంచెం క్యారెట్ ఇలాంటివి తీసుకొని ఆ తర్వాత మళ్ళా కొంచెంగా ఒక కప్పుడు అన్నము, లేదంటే తెల్ల రైస్ కంటే కూడా మనకు చెప్పారు కదండి
ఏమన్నారు, కొర్రలు కానీ సామలు కానీ అలాంటివైనా పొద్దున్నే నానబెట్టుకొని ఉడికించుకొని చేయడం, లేదా రాగి ముద్ద, లేదా జొన్న రొట్టె ఇలాంటివి తీసుకుంటే కొంచెం అన్నం. ఈ డైట్ తీసుకుంటే మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్ కు మరీ అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఇది యాక్చువల్ గా ఎప్పుడు డైట్ ఫాలో అవ్వాల్సిందే, ఇది ప్రతి ఒక్కరు కూడా. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి అయితే గ్యాస్ ను ఆదా చేసుకునే సిచ్యువేషన్ కి అయితే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది చెప్పాలంటే. ఇది ప్రతి ఒక్కరు ఫాలో అయ్యారంటే సంపూర్ణ ఆరోగ్యం. మేడం గారు పాజిటివ్ గా ఏం ఆలోచించాలంటే ఇది మన డైట్ కోసమే. ప్రకృతి అంతేనండి, ఏం చేసినా గానీ ప్రకృతి ఇప్పుడు కరోనా వచ్చింది అంటారు, కానీ కరోనా మాత అని గురువు గారు అన్నారు. ఎందుకు అంటే ఆ కరోనా ఎంతో మందికి శిక్షణ కాదు శిక్షణ ఇచ్చింది. ప్రకృతిని పాడైపోతున్న దాన్ని ఒక్కసారి మళ్ళీ నార్మల్ చేసేసింది అని చెప్తారు కదా. అట్లా ఇది కూడా అంతేనండి. ప్రకృతి ఇప్పుడు పొల్యూషన్ చెప్పాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రంజాన్ అనేసి ఇంకా ఎంతో జంతువుల బలైపోతూ ఉంటుంది. దాన్ని సమతుల్యం చేయాలంటే కూడా ఇలాంటి సిచ్యువేషన్లు వస్తే మామూలు ఆహారానికి ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ అంటే ఇంకా అట్లాంటి అవాయిడ్ చేస్తారేమో నాకు తెలిసి. కాబట్టి ప్రకృతి సమతుల్యం కోసమే ఏ పరిణామాలు వచ్చినా అనిపిస్తుంది. అప్పుడు సార్ గురువు గారు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు కూడా ఈ కరోనా గురించి నేను విన్నాను అనమాట. ఆయన అన్నారు, ఎందుకు మనకి భయం అసలు కరోనా గురించి, వైరస్ గురించి, అది ఒక డైమెన్షన్ జరుగుతుంది, 4th డైమెన్షన్ 5th డైమెన్షన్ ఈ మార్పు చెందేటప్పుడు ప్రకృతి సహజం చేయి మార్చుకుంటూ ఉంటది అనమాట. సో అప్పుడు మనం భయపడకుండా హాయిగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేయాలయ్యా. ఎందుకు మీరు భయపడితే ఏదో అయిపోతుంది, చచ్చిపోతా అంటే నిజంగా చచ్చిపోతారు అని ఆ సిచ్యువేషన్ లో పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి టైం వేసి పాజిటివ్ కాగానే హాస్పిటల్ జాయిన్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి అందులో. ఇచ్చేదాన్ని అదే లేనివాడు ఏం చేస్తాడు, వెళ్ళలేనివాడు ఇంట్లో కూర్చుని శుభ్రంగా తినమన్నారు అనమాట. తినేసి హాయిగా రెస్ట్ తీసుకోండి నాకు అలాంటి వాళ్ళు బతికారు అనమాట. సో భయపడేవాడు చచ్చిపోతాడు. ఏదొచ్చినా ప్రకృతికి సహాయం చేయడానికే వస్తుంది ఇందులో అన్నట్టు. ఎస్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? మేడం గారు అద్భుతంగా ఆహార నియమాల గురించి చెప్పారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయండి. మాట్లాడే వాళ్ళు అంటే మాట్లాడచ్చు. కృష్ణకుమారి గారు ఏమో జ్ఞాన జగత్ పత్రిక పట్టుకున్నారు, అందులో ఏదైనా చెప్తారేమో అనుకుంటున్నాను, ఆలోచిస్తూ ఉన్నారు. ఎస్ మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం గారు, బాగున్నారా? బాగున్నాం మేడం, చాలా బాగా చెప్పారు ఈరోజు ఫుడ్ గురించి. అసలు ఇంత టాపిక్ చాలా సేకరించారు. అసలు మొత్తం అసలు 1 hour దాని గురించి చాలా చెప్తున్నారు. అంటే ఫుడ్ మొత్తానికి తీసుకోకపోతే కూడా బాడీ ఏమైపోద్ది అనేది కూడా మీరు బాగా క్లారిటీగా చెప్పారు. మన మజిల్స్ అన్ని కరిగిపోయి అసలు ఒంట్లో శక్తి లేనట్టు అయిపోతుంది అనేసి కూడా ఉపవాసాలు చేయడం అవి కూడా ఎక్కువగా కాకుండా ఎంత అవసరమో అంత చెయ్యాలనేసి ఆ టాపిక్ కూడా బాగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా వివరించారు. అన్ని టాపిక్స్ తీసుకొచ్చారు, అసలు ఫుడ్ లోనే అన్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. కృష్ణకుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. వెళ్తా మేడం. క్లాస్ లో ఉన్న అందరికీ నమస్కారం. బాగున్నారా మేడం? బాగున్నాం. ఓకే, బాగున్నాం. మెడిటేషన్ చాలా బాగుంది మేడం ఇవాళ, అదే చెప్దామని. ఓకే మేడం, ఈ క్లాస్ కూడా బాగుంది. ఓకే, క్లాస్ కూడా బాగుంది, చాలా బాగుంది, బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. అయితే మొత్తంగా సక్సెస్ అయ్యారనమాట, ధ్యానం బాగా కుదిరించుకున్నారు మీరు. లేదు, ఎట్టయినా కొంచెం తక్కువే అనిపిస్తుంది నాకు, అందరిలాగా చేయలేకపోతున్నానేమో అనుకుంటున్నాను నేను. అది మధ్యాహ్నం చేయండి మళ్ళా మీరు ఒకసారి.
ఏంటి మేడం? ఆఫ్టర్నూన్ ఈవినింగ్ చేయండి. ఓకే. అవును. అవును. మన ఆలోచనేనండి అలా అనిపిస్తుంది. నెగిటివ్ ఫీలింగ్ అవును. పెట్టుకోకుండా మీరు జస్ట్ కూర్చోండి అంతే. అవును. అంటే నేను ఇప్పుడు ఎన్నైనా చెప్తాను కానీ నాకు ఫస్ట్ లో స్టార్టింగ్ లో నేను కూడా అంతే. ఇప్పుడు చెప్పినా నేను అంతే కదా ఫస్ట్. ఇప్పుడు అలా కుదురుతుంది. కాదు, ఇప్పుడు నాకు వెంటనే కావాలంటే అప్పుడే నాకు బాగా బై ప్రాక్టీస్ వచ్చేస్తుందండి మీరు. అవునవును. అవును. మధ్యలో 1, 2 రోజులు మానేస్తే కూడా రాదు. తేడా అంటే వస్తది. మనం 2 రోజులు మానేస్తే భోంచేయనట్టు ఉంటదండి ఇంకా. అవునవును. అలవాటు నేను అసలు మానలేండి. అలవాటు అయిపోయింది. మానుకోలేదు. ఏదో ఒక టైంలో చేయను అని కాదు, చేస్తారు, ఏదో ఒక టైంలో చేయకుండా ఉండరు. అవును. మనం భోజనం మానేసిన ఫీలింగ్ వస్తుంది మనకి. అసలు అవును. మానకుండా ఉండవు. ఎంతో అవును. కొంతసేపు 5 minutes కూర్చుంటాం. అవును. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్ మేడం. సుభాషిణి థ్యాంక్ యూ గారు నమస్తే మాట్లాడండి. మేడం. నమస్తే లలిత మేడం. గారు. సునీత బాగున్నారా? మేడం చాలా బాగా బాగున్నా అండి. చాలా బాగా చెప్పారు మేడం క్లాసు. మీరు చాలా మీరు బాగా స్టార్ట్ చేశారు అర్థమైంది. కదా క్లాస్ చెప్పడం. ఇది ఒక్క మీరు రోజే స్టార్ట్ చెప్పాను మేడం. చేశారు. ఒక్క రోజు చెప్పాను మేడం. చెప్పారు అప్పుడు. అనుకుంటున్నాను మేడం, కానీ టాపిక్ తీసుకొని రాసుకునే లోపు టైం సెట్ అవ్వట్లేదు నాకు. అదే చెప్పాలని ఉంది అవుతుందిలేండి. కానీ అదే ఇంకా కొంచెం ఒక ఒక 15 minutes మీరు దాని మీద కేటాయించుకుంటే మీరు చెప్పగలుగుతారు బ్రహ్మాండంగా, నాకంటే బాగా చెప్తారు. ఇంకెక్కువ మేడం చెప్తారు. చాలా బాగా చెప్పారు మేడం మీరు. మేడం మనకి B12 ఎక్కువ ఉంటే ఏం చేయాలి మేడం? మీరు ఒకసారి టెస్ట్ చేయించుకోండి. అది మీరు సప్లిమెంట్ టెస్ట్ లా చేయించారు మేడం వేరే తీసుకుంటారా? వాళ్ళు, నాకు కాదు, వేరే వాళ్ళు. తను B12 ఎక్కువ ఉంది అని అన్నారంట. 2000 ఏమో ఉంది అన్నారంట. దానికి ఏమన్నా సొల్యూషన్ ఏమన్నా దొరుకుతుందేమో అని. తినే ఫుడ్ లో కవర్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇందులో తక్కువ వచ్చింది. ఇప్పుడు తక్కువైంది తీసుకోమంటే ఫుడ్ తీసుకోవాలి మీరు. అవును మేడం. తక్కువ తగ్గించుకోవాలంటే డాక్టర్ దానికి అన్నారంట సంబంధించి మేడం, పాల ఉత్పత్తులు కొంచెం ఆపేసేయమ్మా అన్నారంట. పాలు పెరుగు ఇలాంటివి కొద్దిగా ఆపమ్మా అన్నారంట. ఇంకా మీకు మనకి అదే కదండి, అందే కదా చెప్పాను. ఫుడ్ హ్యాబిట్స్ లో ఎక్కువ కొన్ని తగ్గించుకోవాల్సి చెప్పాను కదా. డైరీ ప్రోడక్ట్స్ తగ్గించుకుంటే మంచిది. వెన్న, నెయ్యి ఇవన్నీ కూడా అదే మేడం. తగ్గించుకుంటే మంచిది. వనస్పతి కూడా అలాంటివి ఏమన్నా ఉంటే డాల్డాలు కూడా, ఇంక డాల్డా ఎవరు వేయటం లేదులేండి ఇంకా. కానీ ఇప్పుడు మనం డాల్డా బయట వాడట్లేదు. వేయటం లేదు. బయట ఫుడ్ వేస్తారండి. బయట ఫుడ్ మనం వండుకొని అయితే వేస్తారు. అదే. డైరీ అదే. ప్రోడక్ట్స్ తగ్గించుకున్నారు కాబట్టి ఇంకా తగ్గించేయండి. అదే అన్నారు మేడం, ఇలా ఉంది ఏం చేయాలేమో అని అంటే, ఒకసారి మన క్లాస్ లో కూడా మెన్షన్ చేసామంటే, మన మన క్లాస్ లో ఒక బెనిఫిట్ మేడం, ఒకరు కాకుంటే ఇంకొకరైనా రెస్పాన్స్ అవుతున్నారు మేడం. ముందు ఒక డౌట్ అనేది వచ్చిందంటే ఎవరో ఒక రెస్పాన్స్ అయ్యి ఆన్సర్ అయితే వస్తుంది మేడం బయటికి. అంటే మీరు ఇందులోకి రావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఏదో మనకి యూనివర్స్ ఆ, ఇందులో కనెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట మనల్ని. అవును మేడం, మనకు అంటే తెలియని విషయాలు చాలా తెలుస్తున్నాయి. నాకు స్టార్టింగ్ లో కొన్ని స్ట్రైక్ అయ్యేవి కాదు, కానీ ఇప్పుడు నాకు ఫుడ్ మీద కొంచెం కొంచెం అవగాహన వచ్చిందంటే క్లాస్ వినడం వల్ల. నేను తక్కువ టైంలో నైట్ తొందరగా పడుకుని పోతాను కాబట్టి క్లాస్కి రెగ్యులర్ రాలేకపోతున్నా. అండ్ నేను మళ్ళీ అవును. 2:30 లేచిపోవాలండి. ఇప్పుడు 2 గంటలకే లేవాలి. ఈ రోజు నాకు రేపు సాటర్డే అంటే నేను 2 o'clock లేవాలి. సరే చేసుకుని ఓకే. వెళ్తేనే నేను 8కి బయటికి వెళ్తా. అలా అన్నమాట. నాకు నిద్ర ఇంపార్టెంట్ వస్తుంది. క్లాస్ లో ఆవలించలేను ఇంకా. అసలు అందుకని అదే మళ్ళీ మేడం, మీరు ఆ టైంకి వేయగలుగుతున్నారు. నేను ఎంత ట్రై చేసినా నాకు ఒక్కొక్కసారి మెలకువ వస్తుంది, ఒక్కొక్కసారి పడుకుందాంలే. మాకు 12:30 అట్లా అవుతుంది మేడం, పడుకునే లోపే 12:30 అవుతుంది. లేట్ గా పడుకుంటాను. నేను పెందలాడే 4, 9 5 కల్లా అంటే కూడా బాడీ సహకరించట్లేదు అనమాట. అంటే అందుకు మీరు ఒక కొద్దిగా నిమిషం మెలకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఒక్కసారి అలా యూనివర్స్ ని ప్రే చేసుకుని పడుకోవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే మళ్ళీ మీరు మార్నింగ్ లేచి పనులు చేసుకోవాలి కదా. లేట్ గా అవును మేడం. పడుకుంటారు. ఇప్పుడు క్లాస్ అయ్యాక 10, 10:30కి పడుకుంటే పర్వాలేదు, వెంటనే నిద్ర పట్టదు కదా మరి. టైం అవును మేడం. పడుతుంది. ఇంకా
మీరు టైం కొంచెం పడుతుంది. 5కి లేచినా పర్వాలేదండి. 5 to 6 మెడిటేషన్ చేస్తే మీకు అంతే యూస్ఫుల్. 3:30కి నేను అలా చేసుకున్నా గట్టిగా అంతే. అనుకున్నప్పుడు ఒక 1 వీక్ అట్లా లేయగలుగుతాను మేడం. ఆ తర్వాత మళ్ళీ బాడీ సహకరించదు. మళ్ళీ నార్మల్ గా నిద్ర వచ్చేస్తుంది. అదేం అదే కాదండి. అనుకుంటా మన 3 మైండ్ లో o'clock లేచి ఎలా సాధన చేస్తారా అసలు అని నేను ఒకసారి లేస్తాను మేడం. అనిపిస్తా ఉంటుంది. 2 o'clock లేచి ఆ రోజు ఎక్కువ పని ఉంటే స్లోగా చేసుకుంటూ వెళతాను. దేవుడి దగ్గర శుభ్రం చేసుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం అన్నీ అయ్యేసరికి 1 hour పడేస్తుంది పైనే. దేవుడి దగ్గర అయితే అవును ఒక మేడం. గంట పైన. తర్వాత అవును మళ్ళీ మేడం. అలాగే అయిపోతుంది, నాకు టైం అలాగే అయిపోతుంది. సో మళ్ళీ పెందలాడే పడుకుంటా. క్లాక్ అలా సెట్ అయిపోయింది ఫస్ట్ నుంచి. సో లేకపోతే నైట్ క్లాసులకి ఒకసారి 12 దాకా ఉండిపోయేదాన్ని. ఉండిపోతే మళ్ళీ అవును మేడం. స్కూల్కి వెళ్తే కొంచెం ఆవలింతలు వచ్చేస్తాయి అన్నమాట. వాళ్ళతో నాకు అవ్వదు. సో లేకపోతే నైట్ క్లాసులు అవును. ఎక్కువ ఉండిపోతాను. ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నాను. ఉండడం కూడా మంచిదే. ఉమ్. నేను 6 o'clock లేచి రెడీ అయితే పర్వాలేదు మేడం, కానీ అవ్వట్లేదు. అందుకని అదే నేను మేడం, ఇంకా మనకి మన షెడ్యూల్ ప్రకారం మనం కొంచెం సెట్ చేసుకోవటమే. మీరు 5 to 6 పెట్టుకోండి, కంపల్సరీగా మెడిటేషన్ పెట్టుకోండి. మన దాంట్లో కూడా 4 o'clock మెడిటేషన్ వస్తుంది 3:30కి. అవును, వస్తుంది మేడం. బ్రహ్మ ముహూర్తంది అది వస్తుంది మెసేజ్. అది అదే 5 to కొద్దిగా 6 మెలకు ఉన్నప్పుడు అటెండ్ అవుతాను. అది మళ్ళీ ఆపేసి పడుకుంటున్నా అనమాట. నిద్ర సరిపోవట్లేదమ్మో అనేసి మళ్ళీ పడుకుంటున్నా. ఎవరో మనసు సహకరించదు అంటున్నారు. అది కరెక్టే. మన మైండే అన్నిటికీ మూలం మన ఆలోచనేనండి. మనం అవును అనుకుంటే మేడం. గట్టిగా అవును మేడం. గట్టిగా అనుకో అవుతుంది అంటారు కదా, అలా గట్టిగా అనుకుంటే మనం చేయగలుగుతాం. మన మనసు నో అని మనల్ని ఏం చేస్తుందంటే మంకీ మైండ్ పక్కకు తిప్పేస్తుంది. అది అవును లేవనివ్వదు. మేడం. కొన్ని రోజులు మనకు అలా అనిపిస్తుంది, మనకి సెట్ అయిపోతారు. అవును మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు. క్లాస్ మాత్రం అసలు టీచర్ అనేది మాకు బాగా కనిపించింది మేడం. టీచర్ ఇంత క్లియర్ గా చెప్తారు అనేది బాగా క్లియర్ గా అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. పిల్లలకి చెప్పి చెప్పి అంతే మేడం, ఇంకా అవును. అలా అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది మేడం. ఓకే మేడం. 1-2 సార్లు చెప్తాం. అవును మేడం. మన టాపిక్స్ కూడా దాంట్లో అన్ని గ్యాదర్ చేశారు. మొత్తానికి అన్ని గ్యాదర్ అయినాయి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు ఈరోజు. ఆహారం మీద అద్భుతమైన అవగాహన క్లాస్ అని చెప్పాలి. ఆ, మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ మీ సెషన్ ఉంది, ఈ మంత్లో ఉంది. ఎస్, మళ్ళీ అద్భుతమైన సెషన్తో మళ్ళీ కలుసుకుందాము. ఆ, చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకా అలాగే మీ ఇంప్రూవ్మెంట్ అయితే మేము చూస్తూనే ఉన్నాము. జాయిన్ అయిన రోజు నుంచి మీ గ్రోత్ చాలా అద్భుతంగా ఉంది. ఏదైనా వచ్చినాము ఉన్నాము ఏదో నడిపిస్తున్నాము అనేది కాకుండా వచ్చినాక ఆ సాధన పెంచుకుంటూ అందులో ముందుకు వెళ్ళడంలో మీరు ముందున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, నన్ను ఎంకరేజ్ చేసి నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చారు. నేను అసలు మర్చిపోలేను. ఎందుకంటే మేడంతో ఫస్ట్ డే మాట్లాడినప్పుడే నాకు ఎందుకో మేడం గారికి చేయాలనిపించింది ఫోను. మామూలుగా మేడం గారికే చేశాను, కానీ చాలా ఆత్మీయంగా అనిపించారు నాకు. అప్పటి నుంచి కూడా అదొక ఒక ఆత్మీయ కనెక్షన్ ఏర్పడింది. సో నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు, ఇలాంటి ప్లాట్ఫామ్ నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. 10 మందికి చెప్తా ఉంటాను కూడా, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఎందుకంటే నాలో చాలా రకమైన మోడిఫికేషన్ జరిగింది. ఇప్పుడు నాకు అది లేదు మేడం. ఇంకా అసలు నాకు ఏదో తెలియని శక్తి వచ్చింది, గ్యారంటీగా వచ్చింది. కానీ మార్పు వచ్చింది నాకు తెలుసు. చూస్తున్న మీకు తెలుస్తుంది. ఇప్పటికి చాలా వేరియేషన్. చాలా అందుకనే నాకు అద్భుతంగా తెలిసింది మార్పు. చెప్తాను. ఒకళ్ళైనా మోటివేట్ తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. చాలా మా అమ్మగారే ఆశ్చర్యపోయారు. ఆవిడ అసలు నువ్వు చాలా మారావు, చాలా చక్కగా చెప్తున్నావు అని ఆవిడే అన్నారు చూసి. నాకు అది చాలా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ. అలాగే ముందు సెషన్స్లో కూడా మీ యొక్క జ్ఞానాన్ని అందించాలని కోరుకుంటున్నాము.
ఎస్, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.